ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ఈ ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు మకర రాశిలో, 3-4 పాదాలు కుంభరాశిలో ఉండటం జరుగుతుంది. మకర రాశి కుంభరాశి అధిపతి శని, ఇక ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. కాబట్టి ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు లేక 3-4 పాదాల్లో ఎవరు జన్మించినా వారి యొక్క జన్మరాశి మకరము 1-2 పాదాలకి 3-4 పాదాలకి కుంభరాశిగా వస్తుంది. నక్షత్రానికి అధిపతి కుజుడు. కాబట్టి ధనిష్ట నక్షత్రంలో నేడు జన్మించే శిశువులకి వారి యొక్క జన్మ దశ కుజ మహర్దశతో వారి యొక్క జీవనం ఆరంభం అవుతుంది. ఇక ఈ కుజుడు అధిపతిగా కల ఈ ధనిష్ట నక్షత్రం గురించిన వివరాలు, వారి యొక్క స్వభావాలు కొన్ని తెలుసుకుందాం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారికి కొంచెం స్వార్థం అధికంగా ఉంటుంది. వారి స్వార్థం గురించి, వారి గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆలోచన చేసుకుని ఆ స్వార్థాన్ని, అంటే వారు అనుకున్న గోల్ రీచ్ కావడానికి వాళ్ళ పర్సనల్ గోల్, వాళ్ళ పర్సనల్ ఎజెండా వారికి ముఖ్యం. అంతే తప్పితే ఎదుట వ్యక్తి కానీ, ఎదుట ప్రపంచం కానీ, కుటుంబం కానీ ఏమైనా సరే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ యొక్క ఏదైతే అనుకుంటారో వారి కార్యక్రమం, ఒకవేళ వాళ్ళు సినిమా చూడాలి అనుకుంటే ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో సినిమా చూడాల్సిందే. ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటే అంత పట్టుదలగా వెళ్ళి ఆ వ్యక్తి పరిచయం లేకపోయినా ఆ వ్యక్తిని పరిచయం చేసుకుని, లేక ఆ వ్యక్తిని పరిచయం చేసుకోవడానికి ఎవరినైతే పరిచయం చేసుకుని వెళ్ళి ఆ ఏవైతే సహాయం అయితే తీసుకుని ఆ వ్యక్తిని కలవాలనుకుంటున్నారో ఆ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ వ్యక్తిని కలిసి వస్తారు. అంటే పట్టుదల కొంచెం అధికంగా ఉంటుంది. అది కూడా సెల్ఫ్ ఓరియంటెడ్ పట్టుదల, అంటే స్వార్థపూరితమైన పట్టుదల కొంచెం అధికంగా ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి. అన్ని విషయాల పట్ల ఆసక్తి, అవగాహన ఉంటుంది. ఏ విషయాన్ని వదిలిపెట్టరు. ప్రతి దాన్ని వారికి కావాల్సిందే, ప్రతి విషయం వాళ్ళకి కావాల్సిందే. అయితే ఇతరుల విషయాలు కూడా వీరికి కొంచెం అధికంగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ యొక్క జీవిత రహస్యాలు వీళ్ళకి తెలుసుకోవడము, ఆ జీవిత రహస్యాలు బోధ చేయడంలో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి వారు వీరిని గౌరవించాలి అనే తత్వం వీళ్ళకి కలిగి ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు కోర్సు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. దానితో పాటుగా మార్కెటింగ్ టెక్నాలజీ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, నెట్వర్కింగ్ కానీ, MBA HR కానీ ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉండే ప్రొఫెషన్స్. వీరికి నక్షత్రాధిపతి కుజుడు అవటం వల్ల వీరికి కించిత్ కోపం కొంచెం అధికంగా ఉంటుంది. ముక్కు మీదే కోపం ఉంటూ ఉంటుంది. ప్రతి విషయానికి అలుగుతూ ఉంటారు. అలాగే ఏదన్నా విషయం చెప్తే వీరికి విసుగు కొంచెం అధికంగా ఉంటూ ఉంటుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులకి ఈవిడు కోపిష్టి వాడండి, మొండివాడండి, వీడు ఎందుకు అబ్బాబా బుర్ర తింటూ ఉంటాడండి, ఇట్లాంటి మాటలన్నీ ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళని చూస్తే కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ధనిష్ట నక్షత్ర జాతకులు ఎవరైతే పిల్లలు ఉంటారో వారిని జీవితంలో చాలా ఉన్నత స్థితి పొందుతారు. అయితే ఇనిషియల్గా వారికి ఉన్న కోపం వల్ల, వారికి ఉన్న తీవ్రత వల్ల కొంచెం ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చాలా స్థిమితంగా కనుక ఆలోచిస్తే, అంటే మనసు పెట్టి కనుక పనిచేస్తే ఏ పనినా సాధిస్తారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అలా మనసు కనుక పెట్టి మొత్తం కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే కనుక వీరు ఎటువంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసి చూపించేందుకు వీరు అధికంగా ఉంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో చాలా నిర్దుష్టంగా చెప్పేస్తుంటారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో, పాయింట్ బ్లాంక్గా ఇది ఇంతే అని చెప్పి వారి యొక్క అభిప్రాయాలు ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారు. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ కొంచెం అధికంగా ఉంటూ ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే వస్తారో వాళ్ళు మంచి ఉన్నతమైన పదవిలో ఉండేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. అయితే స్త్రీలు అయితే కనుక వీలైనంత వరకు ఈ యొక్క కోపావేశాలు అవి కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటుంది. వారి యొక్క భాగస్వామికి, జీవిత భాగస్వామికి వారు అణిగిమణిగి ఉండే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కొంచెం కోపం అధికంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని కనుక నియంత్రణ చేసుకుంటే జీవితంలో అత్యున్నతమైన స్థానానికి వీరు పొందేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. అత్యున్నతమైన స్థానాన్ని వారు ఎంచుకున్న ఫీల్డ్స్లో
ఇందాక అనుకున్నట్టు ఒక మిలిటరీ ఆఫీసర్గా కానీ, ఒక పోలీస్ ఆఫీసర్గా కానీ, ఒక నెట్వర్కింగ్ ఇంజనీర్గా కానీ ఏదైనా సరే వారు ఫీల్డ్ ఎంచుకుంటే కనుక ఆ ఫీల్డ్లో నిష్ణాత అలాగే నిపుణత సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంటాయి. కాకపోతే ఇనిషియల్గా మాత్రం చిన్నతనంలో మాత్రం కొంచెం అల్లరిచేరుగా తిరగడం, కొంచెం ఏడిపించడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇత్యాదివన్నీ చేస్తారు. కాకపోతే ఏజ్ పెరిగిన తర్వాత అంటే ఒక మెచ్యూరిటీ అనేది వీళ్ళకే స్వయం పరిజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఏంటి మనం ఇంతవరకు సరిగ్గా ఉండట్లేదే జీవితంలో అని చెప్పి వారికి రియలైజేషన్ అనేది ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి తొందరగా వస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే అవుతుందో ఏ వ్యక్తి అయినా వారి జీవన విధానాన్ని మార్చుకుంటాడు. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి వస్తుంది. తద్వారా జీవన గమనాన్ని చాలా ఆనందకరంగా సుగమం చేసుకునే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరికి త్రిముఖి రుద్రాక్ష ధారణ జీవితాంతం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి పుబ్బ, భరణి, చిత్త నక్షత్ర జాతకులతో వివాహం కానీ వ్యాపార భాగస్వామి కానీ అంతగా కలిసి రాదు. పుబ్బ, భరణి, చిత్త నక్షత్రాలతో వివాహం కానీ అంటే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ వీరికి అంతగా అనుకూలతగా ఉండదు. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక మనం చంద్రాష్టమ నక్షత్రం గురించి తెలుసుకుందాం. నేటి చంద్రాష్టమ నక్షత్రం పుష్యమి. అంటే పుష్యమి నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో ఆ పుష్యమి నక్షత్ర జాతకులకి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే నేడు ఏదైతే నక్షత్రం మనకి కనిపిస్తుందో ధనిష్ట నక్షత్రం వీరికి అంతగా కలిసి రాదు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్ర జాతకులు కర్కాటక రాశి వారు నేడు వీలైనంత వరకు నూతన కార్యక్రమాల జోలికి వెళ్లకుండా, అధికమైన మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా, మామూలుగా దైనందిన జీవితంలో చేసుకునే కార్యక్రమాలు అలా సాఫ్ సీదాగా చేసుకుంటూ వెళ్తే కనుక వీరికి అనుకూలంగా ఉంటుంది. అంతే తప్పితే నూతన కార్యక్రమాలు వీళ్ళు చేపట్టడము, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడము, ఏదైనా అధికారులను కలిసి వాళ్ళతో మాట్లాడటం కానీ వాదోపవాదాలు కానీ ఈ రోజున ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి అంతగా కలిసి రాదు. కాబట్టి వీళ్ళంతవరకు ముఖ్యమైన కార్యక్రమాలు కానీ పాలసీ డెసిషన్స్ తీసుకునే కార్యక్రమాలు కానీ నేడు వాయిదా వేసుకుంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగాలు కలుసుకున్నప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.